ఎసెన్షియల్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము. ఇంకా ఎవరైతే చూడలేదో మన ఛానల్లో ఎసెన్షియల్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ కంప్లీట్ కోర్సు అన్ని సబ్జెక్ట్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, చూడండి. అండ్ ఈరోజు ఇన్ దిస్ వీడియో ఆల్రెడీ స్క్రీన్ పైన కూడా చూస్తున్నారు, అడ్వాన్సెస్ ఆఫ్ మ్యాథ్స్లో ఈ క్లాసెస్ అనేవి డే బై డే మనకైతే అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. అడ్వాన్సెస్ ఆఫ్ మ్యాథ్స్లో ఉండేటటువంటి స్ట్రైట్ లైన్ కానీ, మ్యాట్రిక్స్ కానీ, లిమిట్స్, డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ అన్నీ కూడా మనము ఈ సిరీస్లో మనం ప్రొవైడ్ చేస్తున్నాం. హలో ఆల్, వన్స్ అగైన్ ఐ వెల్కమ్స్ యూ ఆల్. మన షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. విద్యార్థులందరికీ కూడా శుభోదయం. ఈరోజు ఈ పర్టికులర్ వీడియోలో స్క్రీన్ పైన కూడా మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఫస్ట్ సెమ్ ఎవరైతే 2025లో రాస్తున్నారో, అంటే 25-24 నుంచి ఆన్వర్డ్స్ ఒక 6-7 సంవత్సరాల వరకు ఇదే సిలబస్ ఉంటుంది. బీఎస్సీలో 2 కోర్సెస్ ఉంటాయి, కోర్స్ 1 అండ్ కోర్స్ 2. ఈ కోర్స్ 1 ఎసెన్షియల్స్ అంతా కూడా చెప్పేసాం ఆల్రెడీ, మన ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. అండ్ అలాగే అడ్వాన్సెస్కి సంబంధించి ఈ రోజు నుంచి డైలీ మీకు ఎగ్జామ్ వరకు కూడాను ఎవ్రీడే వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాం. ఈ పర్టికులర్ అడ్వాన్సెస్ అంటే ఏంటంటే మనకి స్ట్రైట్ లైన్ ఉంటుంది, తర్వాత లిమిట్స్ కంటిన్యూటీ ఉంటుంది, డిఫరెన్షియేషన్ ఉంటుంది, ఇంటిగ్రేషన్ ఉంటుంది అండ్ మ్యాట్రిక్స్ ఉంటుంది. ఈ కంప్లీట్ మ్యాథ్స్ సిలబస్ అంతా కూడా మనం ఈ రోజు నుంచి అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాం. మరి వీడియోస్ అన్నీ మనకి రావాలని అంటే ఏం చేయాలి? ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. చేసుకుంటే నేను అప్లోడ్ చేసేటప్పుడు వెంటనే మనకి వీడియో రూపంలో వచ్చేస్తుంది అనమాట. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాము. కంప్లీట్ ఫార్ములాస్ దగ్గర నుంచి, సమ్స్ దగ్గర నుంచి అన్ని విషయాలు కూడా మనము ఈ క్లాస్లో మనం మాట్లాడబోతున్నాం అనమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్, చాలా సింపుల్ వేలో, మనం ఈజియర్ వేలో కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ చెప్తున్నాను. అండ్ అలాగే ఈ స్క్రీన్ పైన నా నెంబర్ కూడా కనిపిస్తుంది. ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్లీ యూ కెన్ వాట్సాప్ మీ అట్ దట్ నెంబర్. కంప్లీట్ కోర్స్ కావాలి, ఇలా యూట్యూబ్లో మీరు అప్లోడ్ చేసినప్పుడు చూసుకోకుండా ముందరగానే కావాలి, యాడ్స్ ఇవేమీ కాకుండా డైరెక్ట్గా వీడియోస్ ఉంటే మనకి బెటర్. అన్నీ ఒకసారి ఉంటే 1 or 2 డేస్లో కోర్స్ అనేది కంప్లీట్ చేసేస్తాం కదా అనుకునే వాళ్ళు, కంప్లీట్ కోర్స్ తీసుకుందాం అనుకునే వాళ్ళు బెస్ట్ ప్రైస్లో ప్రొవైడ్ చేస్తున్నాము. దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ కెన్ కాంటాక్ట్ అస్ డైరెక్ట్లీ. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే డైరెక్ట్గా మనం స్ట్రైట్ లైన్, ఫస్ట్ యూనిట్ ఏంటి మనకి? స్ట్రైట్ లైన్. సో స్ట్రైట్ లైన్లో ఉండేటటువంటి డెఫినిషన్స్ అండ్ ఫార్ములాస్, ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. హియర్ వి గో విత్. అండ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, సో మన ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి, వాళ్ళకి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. లైక్ యూనిట్ 1కి సంబంధించి యూనిట్ 1లో అడ్వాన్సెస్ ఆఫ్ మ్యాథ్స్లో ప్రీవియస్గా క్లాస్ నెంబర్ 1 డిస్కస్ చేసాం నాన్న. యూనిట్ 1లో క్లాస్ నెంబర్ 1 అనేది ఆల్రెడీ అయింది. సో దట్ టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద క్లాస్ నెంబర్ 2 డిస్కస్ చేయబోతున్నాం. సార్ యూనిట్ 1 ఏంటి సార్ అని అంటే స్ట్రైట్ లైన్స్. సో స్ట్రైట్ లైన్స్కి సంబంధించి యూనిట్ అంటే క్లాస్ నెంబర్ 1లో ఆల్ డెఫినిషన్స్ మాట్లాడుకున్నాం నాన్న. ప్రతి డెఫినిషన్ కూడా చెప్పాము ఆల్రెడీ. ఎవరైతే చూడలేదో వాళ్ళందరూ కూడా చూడండి. సో ఆ డెఫినిషన్స్ బేస్ చేసుకొని టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ప్రాబ్లమ్స్. అంతే అమ్మా, సింపుల్ ఏం లేదు. సార్ ప్రాబ్లమ్స్ లో మనకు అబ్జర్వ్ చేస్తే కొన్ని కాలేజెస్ అంటున్నారు ఆబ్జెక్టివ్ అంటున్నారు, కొన్ని కాలేజెస్ ఏమో డిస్క్రిప్టివ్, అంటే మనం ఇంటర్మీడియట్ లో ఎలా అయితే రాసేవాళ్ళమో అలా అంటున్నారు. ఆబ్జెక్టివ్ అంటే ఏంటి? మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి అన్న, ఎంసీక్యూ. అంటే వి విల్ హ్యావ్ ఏబిసిడి. ఇక్కడైతే అంతా చేయాలి, స్టెప్ బై స్టెప్ చేయాలి. అమ్మ ఎనీథింగ్ ఏదైనా కూడా నువ్వు అంటే ఆబ్జెక్టివ్ చేయాలన్నా, లేదు డిస్క్రిప్టివ్ చేయాలన్నా, ఏది చేయాలన్నా, అంటే ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలన్నా నీకు ఉండాల్సిందేంటి, కావాల్సిందేంటి? సాల్వ్ చేసే విధానము, సమ్ చేసే ప్రాసెస్ తెలియాలి కదా. ప్రాసెస్ తెలిస్తే కదా నువ్వు ఆన్సర్ అనేది రాబడతావు. ఆప్షన్ బట్టి ఏబిసిడిలో పెడతావు, లేదంటే సమ్ చేస్తావు. సో కాబట్టి నేను ప్రతి మోడల్ని కూడా ఈ స్ట్రైట్ లైన్ అనే దాంట్లో చేయబోతున్నమాట. దట్ ఈస్ వాట్ లైక్ వెరీ ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రీవియస్ క్లాస్లో అంటే దీనికి ముందర క్లాస్లో మనమైతే డిస్కస్ చేసుకున్నాం, ఫార్ములాస్ అన్ని డిస్కస్ చేసాం. ఒక్కసారి చూడండి అన్న, అన్ని ఫార్ములాస్ మొత్తం అన్ని స్లోప్ ఇంటర్సెప్ట్, నార్మల్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అని ఆల్ కైండ్ ఆఫ్ ఫార్ములాస్ అన్ని మనం డిస్కస్ చేసాం. ఇఫ్ ఎట్ ఆల్ ఏదైనా మీకు ఇక్కడ మిస్ అయింది అనుకోండి, అది కూడా కంప్లీట్ చేసే ప్రయత్నం అయితే నేను చూస్తాను. అంటే ఆ పర్టికులర్ క్వశ్చన్ కూడా మనకి వచ్చేలాగా
లైక్ ఏదైనా ఫార్ములా ఉంటే నేను ఇక్కడ చెప్పే ప్రయత్నం కూడా నేను చేస్తాను. ఆల్ రైట్. సో ఒక్క నిమిషం అయితే చూద్దాం, మన ఫ్రెండ్స్ అందరూ కూడా జాయిన్ అవుతారు. సో వాళ్ళు కూడా లైవ్ వినొచ్చు. అఫ్ కోర్స్ ఎవరైనా లైవ్ కుదరకపోతే రికార్డింగ్ లోకి మళ్ళీ వినొచ్చు, ప్రాబ్లం లేదు. క్లాస్ అంతా రికార్డ్ అవుతుంది కాబట్టి పర్వాలేదు. ఒక 1 minute అయితే చూద్దాం. ఎస్ సార్, ఇంకెవరైనా జాయిన్ అవుతారా మై డియర్ ఆల్? ఆల్ రైట్. సో విల్ గో విత్ ద క్వశ్చన్స్ లోకి అయితే డైరెక్ట్ గా వెళ్ళిపోతాం నాన్న. మీకు ఇక్కడ క్లియర్ గా క్వశ్చన్ కూడా స్క్రీన్ పైన చాలా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. మనం చూసుకున్నట్లయితే ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పి నేను టాపిక్ లోకి అయితే వెళ్ళిపోతాను. క్లాస్ నెంబర్ 1 లో పెన్ అండ్ పేపర్ చేసాము. పెన్ అండ్ పేపర్ లో మీకు లిటిల్ బిట్ ఆఫ్ ఎలా అని అంటే మనం లైక్ మీకు బ్లర్ అవ్వడము, షేక్ అవ్వడము, లేదంటే క్వాలిటీ మిస్ అవ్వడం, ఇప్పుడు అలా ఏం లేదు. చాలా క్లియర్ గా చాలా క్వాలిటీగా ప్రొవైడ్ చేస్తున్నాము. ఇప్పుడు అంటే ఫస్ట్ సెమ్ కొత్త సిలబస్ కాబట్టి మనకి ఇలా అవుతుంది. అదే మనకి లైక్ 2, 3, 4, 5 సెమిస్టర్స్ అయితే కంప్లీట్ గా మనకి రెడీ ఉన్నాయి కాబట్టి వాటితో మనకి లేట్ కానీ డిలే కానీ ఏమి ఉండదు. లాగిన్ అయిన వెంటనే మీకు వీడియో క్లాసెస్ అనేది ఓపెన్ అయిపోతాయి. అదొకటి బెస్ట్ అడ్వాంటేజ్. ఓన్లీ విత్ దిస్ అడ్వాన్సెస్ గురించి మనం మాట్లాడుకుంటే కోర్స్ 2 అంటాం దీన్నే. ఈ అడ్వాన్సెస్ ఆఫ్ మ్యాథమెటిక్స్ లో మనము స్ట్రైట్ లైన్ లో క్లాస్ నెంబర్ 1 నుంచి ఇది ఇక్కడ నుంచి చూసుకుంటే భలే డిఫరెన్స్ అనిపిస్తుంది. చాలా బాగుంటది. ఎందుకు అని అంటే మొత్తం క్వాలిటీ కానీ కంటెంట్ మొత్తం డిజిటలైజ్ హెచ్డి క్వాలిటీలో మనం చూసుకోవచ్చు. అది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. అఫ్ కోర్స్ మనకి ఎందుకనంటే క్వాలిటీ బాగున్నప్పుడు ఏంటంటే ఇంకా ఇంట్రెస్ట్ గా మనం నేర్చుకోగలుగుతాం అనమాట. దట్ ఈస్ వాట్. సో క్వశ్చన్ నెంబర్ 1 కూడా మనకు కనిపిస్తుంది. లైక్ మనం క్వశ్చన్ బట్టి లైక్ ఖచ్చితంగా మనం చాలా అంటే చాలా ఈజీగా చేయగలుగుతాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ విత్ స్లోప్, విత్ నాట్ షేప్ అండి. మన ఎడిటర్ లైక్ మిస్టేక్ ఉంది ఇక్కడ. స్ట్రైట్ లైన్ లో షేప్ అనేది రాదు, విచ్ ఈస్ కాల్డ్ స్లోప్. with the slope -1/√2, -1/√2, and cutting an intercept of 2√2 units on negative direction of y-axis. So by reading the question, ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చాడు అన్న, స్లోప్ ఇచ్చాడు, ఇంటర్సెప్ట్ ఇచ్చాడు. అమ్మ స్లోప్ అండ్ ఇంటర్సెప్ట్ ఇస్తే వాట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ స్లోప్ అండ్ ఇంటర్సెప్ట్? y is equals to mx plus c. y is equals to mx plus c. Here they will give 4 options అన్న. ఆబ్జెక్టివ్ అయితే, డిస్క్రిప్టివ్ అయితే ఏమి ఇవ్వడం మనమే చేసుకోవాలా. ఓకేనా? కాబట్టి అర్థమైంది కదా సార్. కాబట్టి మళ్ళీ సార్ బిట్స్ చెప్పలేదు ఏంటి సార్ అని అడగండి. అర్థమవుతుందా? సో అక్కర్లేదు ఇంకంటే ఇవి ఎప్పుడైతే నేర్చుకుంటున్నావో బిట్స్ ఆటోమేటిక్ గా చేసేయగలుగుతావు. ఇక్కడ ఏవో ఆప్షన్స్ ఇస్తాడమ్మా. √y x plus 1 is equals to 0,
√2y ప్లస్ ఎక్స్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇలాగ మనకి వాల్యూస్ ఇస్తాడు. √2y ప్లస్ ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇలాగ ఆప్షన్స్ ఇస్తే ఆప్షన్స్, సమ్స్ ఇస్తే లైక్ సమ్స్ ఇస్తే డైరెక్ట్గా సమ్ చేస్తాం. ఓన్లీ ద థింగ్ నీకు కావాల్సింది ఏంటి అని అంటే ఎస్ మీకు సింపుల్గా ఈజియర్ వేలో ప్రాసెస్ చేయడం తెలియాలి అంతే. లైక్ అంటే ఇది ఇలా చెయ్యాలి అనే విషయం తెలిసింది అనుకో, ఇంక నేను ఆపేది ఎవరు లేరనమాట. దట్ ఈస్ వాట్ వీల్ మూవింగ్ ఆన్ టు ద సొల్యూషన్ పార్ట్లోకి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోదాము. చాలా సింపుల్గా చేయొచ్చు. ఇక్కడ స్లోప్ ఇచ్చాడు నాన్న, ఇంటర్సెప్ట్ ఇచ్చాడు. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఏంటి? y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ c. ఓకే, ఫార్ములా అన్ని ఎప్పుడైనా మీకు ఇవ్వండి, ఫార్ములా కానీ ప్రొసీజర్ కానీ నేను ఇక్కడ రాస్తాను అన్న. దీనికి ప్రొసీజర్ ఏం లేదు, ఫార్ములా ఉంది కదా, m వాల్యూ c వాల్యూ తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేసే నీకు ఆన్సర్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. అంటే అదే ప్రొసీజర్. స్లోప్ అండ్ ఇంటర్సెప్ట్ కట్టడం అంటే ఇంకేం లేదు, చాలా ఈజీగా కట్టేయచ్చు. ఓకే, చాలా బాగుంది. ఇప్పుడు మరి మనకి లైక్ m వాల్యూ ఎంత ఇచ్చాడు నన్ను క్వశ్చన్లో? m వాల్యూ ఈజ్ -1/√2 ఈజ్ -1/√2. అలాగే c గురించి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏమన్నాడు తెలుసా? విచ్ ఈజ్ నెగిటివ్ డైరెక్షన్. వాడు ఎంత ఇచ్చాడు? 2√2 ఇచ్చాడమ్మా. 2√2 రాస్తూ నెగిటివ్ సైడ్ అండ్ కాబట్టి ఇంటర్సెప్ట్ వీ హ్యావ్ టు కన్సిడర్ విత్ మైనస్. m తెలుసు, c తెలుసు. వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్ములా? y ఈజ్ ఈక్వల్స్ టు mx √2x mx ప్లస్ c అంటే ఎంతమ్మా? 2√2. సింపుల్ అంతే, చాలా ఈజీగా సింపుల్ వేలో ఈజియర్ వేలో మనమైతే ఆన్సర్ని ఇంత ఈజీగా మనం చేసేసేయచ్చు. ఓన్లీ ద థింగ్ మనకి కాన్సెప్ట్ తెలిస్తే ఈజీగా వచ్చేస్తుంది, లేదంటే డిఫికల్ట్ అయిపోద్ది. డేట్ ఫోర్ ఫైనల్లీ ద ఆన్సర్ విల్ లైక్ ఇక్కడ మైనస్ ఉంది. సో ఇఫ్ విల్ సెండ్ దిస్ √2 LCM తీసాం అనుకోండి, y ఈజ్ ఈక్వల్స్ టు √2 LCM తీసారన్న -x, అలాగే ఇక్కడ 1 ఉంటుంది కదా, అంటే √2 ఇంటూ -2 √2 ఈ √2 ఎంత? √2 ఇంటూ √2 2. డేట్ ఫోర్ ఫైనల్ గా √2 ఇంటూ y √2y ఈజ్ ఈక్వల్స్ టు -x 2 2s are 4. దట్ మీన్స్ √2y -x లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తే ఏమవుతుందమ్మా? +x. అలాగే -4 లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తే +4. ఈ ఆప్షన్ ఎక్కడ ఉందో చెక్ చేసుకోండి అమ్మా. ఈ ఆప్షన్ ఎక్కడ ఉందో చెక్ చేయండి. ఎస్, ఆప్షన్ సిలో ఉంది. ఆప్షన్ సిని టిక్ చేసేస్తాం. అదే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నార్మల్గా అడిగాడు అనుకోండి, బిట్ కాకుండా, అప్పుడు ఇలా రాస్తాం, గివెన్ దట్ అని రాసుకుంటాం అంతే, ఇంకేమీ లేదు. గివెన్ దట్ అని రాసి MOC ఇచ్చాడు, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్, ఇదంతా సమ చేస్తాం. అంటే ఇక్కడ ఏదైతే మనం ఇదంతా సమ చేస్తున్నామో ఇదంతా చేస్తాం మొత్తం అంతాను. ఆబ్జెక్టివ్ ఇస్తే డైరెక్ట్గా ఇలాగా సింప్లిఫై చేసుకొని రఫ్లో ఆప్షన్ ఎక్కడ ఉందో అక్కడ టిక్ చేసేస్తాం. ఎంత ఈజీగా ఉందో చూడు, చాలా చాలా సింపుల్ అనమాట. సచ్ అన్ ఈజీ థింగ్. హియర్ వి విల్ గో విత్ ద నెక్స్ట్ క్వశ్చన్లోకి అయితే వెళ్ళిపోతాం. ఎవరైనా ట్రై చేస్తే ట్రై చేయొచ్చు నాన్న. క్వశ్చన్ని ఎవరైనా చెప్తారు అంటే మాత్రం ట్రై చేయండి. క్వశ్చన్ నెంబర్ 2, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్. క్వశ్చన్ అయితే చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ హూజ్ y ఇంటర్సెప్ట్ ఈజ్ -3. అంటే c వాల్యూ ఇచ్చాడు నాన్న, విచ్ ఈజ్ ప్యారలల్ టు ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్. ఇందాక మనకి ఇప్పుడు ప్రొసీజర్లోకి వస్తే అంటే మళ్ళీ స్లోపు ఇంటర్సెప్ట్ నార్మల్గా y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ cనే ఫార్ములా. స్టెప్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ 2లో ఊజ్ ఇంటర్సెప్ట్ ఇచ్చాడు, అంటే c వాల్యూ ఎంత అన్నాడు? -3 ఇచ్చాడు. స్టెప్ నెంబర్ 3లో వాట్ ఈజ్ m అమ్మా? స్లోప్ వాల్యూ ఇచ్చాడు మనకి. అదే ప్రీవియస్ క్వశ్చన్లో అయితే స్లోప్ ఇచ్చాడు మనకి, ఏంటి క్లియర్గా మెన్షన్ చేశాడు, ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ విత్ ద స్లోప్ అని. ఇక్కడ స్లోప్ ఇవ్వకుండా 2 పాయింట్స్ ఇచ్చాడు నాన్న. అమ్మ 2 పాయింట్స్ ఇస్తే స్లోప్ ఫార్ములా ఏంట్రా? y2 - y1 x2 - x1 కదా? ఎస్. మరి m వాల్యూ తెలుసు, c వాల్యూ తెలుసు, అప్లై చేసేయచ్చు లేదా? చాలా హ్యాపీగా అప్లై చేసేయచ్చు. నౌ కమింగ్ ఇన్ టు ద సొల్యూషన్ లో కానీ వచ్చేసినట్లయితే చూడండి, వాట్ ఎవర్ ద లైక్ c ఈజ్ ఈక్వల్స్ టు y ఇంటర్సెప్ట్ ఎంతనన్నా? -3. 2 పాయింట్స్ ఇచ్చాడు కదా, ఫస్ట్ m వాల్యూ కట్టే. m వాల్యూ అంటే ఏంటి? స్లోప్ ఆఫ్ AB. 2 పాయింట్లు ఇచ్చాడు కదా మనకి, రైట్. వాట్ ఈస్ ద ఫార్ములా అని చెప్పాము? y2 - y1 x2 - x1. అమ్మ ఇగోరా, ఇది x1 y1, సెకండ్ పాయింట్ కాబట్టి x2 y2 ఎంత? -5 y1 ఎంత? 3.
x2 అంటే 4 minus 2 అంటే ఇట్ బికమ్స్ +2 అంటే ఎంతరా -8/6. -8/6 అంటే ఎంతరా అన్న -4/3. 2 4లు 2 3లు అంతే కదా. ఆల్ రైట్, స్లోప్ వచ్చింది. Now what is the formula? Y is equals to mx plus c. Y is equals to m అంటే ఇప్పుడే వచ్చింది నాన్న -4/3 x. c అంటే క్వశ్చన్ లో ఇచ్చాడు -3. ఇందాకలాగే LCM తీసే 3 LCM అంటే 4x. 3 3s are 9. క్రాస్ మల్టిప్లై చేసే 3 into y 3y. 3 into y 3y is equals to -4x -9. లెఫ్ట్ సైడ్ లాక్కొచ్చానన్న -4x ఇటువైపు వస్తే +4x, -9 ఇటువైపు వస్తే +9. ఆల్రెడీ 3y అలానే ఉంది. -9 లెఫ్ట్ సైడ్ వస్తే +9. సో ఫైనల్ గా మనకి ఆన్సర్ వచ్చిందా రాలేదా? ఈ ఆప్షన్ ఎక్కడ ఉందో చెక్ చేసుకోండి. అంతే సింపుల్. ABCD అందుకే ప్రతిసారి ఆప్షన్స్ రాయట్లేదు, టైం వేస్ట్ ఇంకేం లేదు. అందుకనే ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్పను. ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయో చెక్ చేసుకుని మనకి సమ్ చేయడం రావాలా. ఓకేనా. సో ప్యారలల్ టు ద లైన్ జాయినింగ్ అంటే వీ కెన్ ఫైండ్ అవుట్ దేర్ స్లోప్ కట్టొచ్చు అండ్ అలాగే ఇంటర్సెప్ట్ ఇచ్చాడు. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మాట్ లో ఆన్సర్ కట్టిస్తాం. ఎంత ఈజీగా ఉందో చూడండి. All right, shall we go for the next question, right? Yes, of course. Question number 3 కాస్త పెద్దగా ఉంది, బట్ నో ప్రాబ్లం. అంటే ఇందులో 2 క్వశ్చన్లు ఉన్నాయి నాన్న, అందుకనే కొద్దిగా పెద్దగా ఉంటుంది, ఇంకేం లేదు. టూ థింగ్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా. ఇది స్లోప్ ఇంటర్సెప్ట్. ఇప్పుడు వరకు చేసింది ఏంటంటే మీకు మోడల్ కూడా చెప్తాను నేను ఒకసారి, సో దట్ మీకు ఈజీగా ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ అంతా కూడా స్లోప్ ఇంటర్సెప్ట్. ఇక్కడ ఏం కట్టావు? స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మాట్ ఇది. స్లోప్ అండ్ ఇంటర్సెప్ట్ కట్టాం. సెకండ్ వన్ కూడా ఏ మోడల్ అమ్మానంటే స్లోప్ ఇంటర్సెప్ట్ ఇచ్చాడు కాబట్టి స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మాట్. మోడల్ కూడా తెలుసుకుంటే ఇంకా మంచిది. ఇప్పుడు ఇక్కడ మోడల్ ఏంటో చూద్దాం. క్వశ్చన్ చదివితే మనకు అర్థమవుతుంది మోడల్, చూడగానే చెప్పలేం కదా ఏంటి మోడల్ పరిస్థితి అనేది. చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ విచ్ సాటిస్ఫైస్ గివెన్ కండిషన్ పాసింగ్ త్రూ పాయింట్ అండ్ ఇన్క్లైన్ టు ఎన్ ఎక్స్ యాక్సిస్. నౌ దిస్ టైం పాయింట్ స్లోప్ ఫార్మ్. ఇది స్లోప్ ఇచ్చాడు కదా, ఇప్పుడు పాయింట్ స్లోప్ ఫార్మాట్. ఇది పాయింట్ ఇచ్చాడు కాబట్టి ఇంటర్సెప్ట్ ఇవ్వలేదు. ఓకే, ఇంటర్సెప్ట్ బదులుగా ఏమి ఇచ్చాడు? పాయింట్ ఇచ్చాడు. అందుకనే పాయింట్ అండ్ స్లోప్ మోడల్ అంటాం నాన్న, ఇంకేం లేదు. ఓకేనా. ఇక్కడేమో ప్రీవియస్ దాంట్లో ఏమో స్లోప్ తో పాటు ఇంటర్సెప్ట్ ఇచ్చాడు రా. సి వాల్యూ డైరెక్ట్గా ఇచ్చాడు. ఇప్పుడు సి వాల్యూ ఇవ్వకుండా ఏమి ఇచ్చాడు తెలుసా? ఇక్కడ ఏదైతే యాంగిల్ ఇచ్చాడో దిస్ ఈస్ కాల్డ్ స్లోప్ అవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ ఇంటర్సెప్ట్ ఏమి ఇచ్చాడు అన్న? పాయింట్. ఇగో పాయింట్ ఇచ్చాడు. ఇక్కడ కూడా పాయింట్ ఇచ్చాడు. అర్థమవుతుంది. అంతే సింపుల్. ఇందులో కష్టమే ఉంది. సో యాజ్ యూజువల్ గా మరి మనం చేయవలసిందల్లా ఏంటి? వీ హ్యావ్ టు ఫాలో త్రూ ద ఫార్ములా. అక్కడైతే స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మాట్ అయితే ఏమన్నావు నాన్న? y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ సి అన్నావు. y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ సి అన్నావు. బట్ వేరే ఇక్కడ మరి మారిపోతుంది కదా. ఎస్, ఇక్కడ మరి మారుతుంది. ఏంటి సార్ ఇక్కడ ఏమి అప్లై చేయాలి అని అంటే, ఎస్ దేర్ ఈజ్ అ ఫార్ములా. ఇక్కడ నేను ఫార్ములా కూడా రాస్తున్నాను మీకు ఈజీగా ఉండడం కోసం. ఎప్పుడైనా ఒక పాయింట్ ఇచ్చి స్లోప్ ఇస్తే ఏంటి నాన్న మోడల్? ఈ మోడల్ ఇచ్చినప్పుడు మాత్రమే, ఇంకెప్పుడు వాడేకండి, ప్రతిసారి వాడేకూడదు. అదవుతుందా? y మైనస్ y1 దట్ m ఇంటూ x మైనస్ x1. x1 y1 అనేది పాయింట్ రా. ఇక్కడ ఏదైతే x1 y1 అన్నాడో పాయింట్. ఇక 2, 2 m అంటే స్లోప్ రా. tan 45 ఎంత? tan అప్లై చేస్తే వచ్చేదాన్ని స్లోప్ అంటాం. tan 45 1 కాబట్టి స్లోప్ ఎంత ఈజీగా వస్తుందో చూడు సమ్. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చెప్తున్నాను, ఓకేనా, చాలా జాగ్రత్తగా చూడండి. y మైనస్ y1 అంటే ఎంతమ్మా? 2. m అంటే స్లోప్. tan 45 ఎంత? 1. x మైనస్ x1 అంటే మళ్ళీ 2. అంతే, అయిపోయింది. మల్టిప్లై చేసే 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2. ఇటేమో y మైనస్ 2. దట్ మీన్స్ ఎక్స్ ఎలా ఉంచేస్తున్నాను, y ఇటువైపు తీసుకొస్తే -y, అలాగే ఈ -2 ఇలా రాశాను. మైనస్ ఇటువైపు వస్తే +2 అంటే దీస్ 2 విల్ గెట్స్ క్యాన్సిల్. x మైనస్ y వాల్యూ ఎంత వచ్చిందమ్మా? 0. దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఫర్ ద ఫస్ట్ వన్. అయిపోయింది.
ఫర్ ద ఫస్ట్ వన్ అయిపోయింది. అర్థమవుతుందా? సింపుల్. ఓన్లీ ద థింగ్ ఏ ఫార్ములా వాడాలి అనేది ఎలా తెలుస్తుంది అంటే మోడల్ తెలిస్తేనే మనకి ఫార్ములా తెలుస్తుంది అనమాట. అండ్ ఇక్కడ కూడా వాట్ ఈస్ ద స్లోప్ వాల్యూ? tan ఆఫ్ యాంగిల్ అనమాట. ఇక్కడ ఎంత ఇచ్చాడన్న విత్ మేకింగ్ యాంగిల్ 90 ప్లస్ ఆల్ఫా అంటే 90. అమ్మ tan 90 ప్లస్ థీటా ఏంట్రా? tan 90 ప్లస్ థీటా అంటే మైనస్ కాట్ ఆల్ఫా. ఎందుకంటే 90 ప్లస్ థీటా అంటే సెకండ్ క్వాడ్రంట్, tan ఉండదు కాబట్టి మైనస్. tan విల్ బికమ్స్ కాట్ ఆల్ఫా మైనస్ కాట్ ఆల్ఫా. అలాగే x1 ఎంత ఇచ్చాడు పాయింట్ లో చూడిగో p కాస్ ఆల్ఫా. మా y1 ఎంత ఇచ్చాడు పాయింట్? p సైన్ ఆల్ఫా. ఎంత ఇచ్చాడు పాయింట్? p సైన్ ఆల్ఫా. ఎంత ఈజీగా ఉందో చూడు. అండ్ మేకింగ్ అండ్ యాంగిల్ ఇచ్చి యాంగిల్ విత్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ x అని డైరెక్ట్లీ వీ కెన్ ఫైండ్ అవుట్. సబ్స్టిట్యూట్ చేసే ఫార్ములాలో మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఏంటన్నా సబ్స్టిట్యూట్ చేయాలి? y మైనస్ y1. y మైనస్ y1 అంటే p సైన్ ఆల్ఫా. y మైనస్ y1 మైనస్ m అంటే ఇప్పుడే వచ్చింది మైనస్ కాట్ ఆల్ఫా. కాట్ ఆల్ఫా దట్ ఇంటూ x మైనస్ x1 కదా ఫార్ములా. x మైనస్ x1 అంటే p కాస్ ఆల్ఫా. సచ్ అన్ ఈజీ థింగ్. ఓన్లీ సబ్స్టిట్యూట్ చేయడం ఒకటి మనకు వచ్చేస్తే చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. అమ్మ కాట్ ఆల్ఫా అంటే ఎంతరా? కాస్ బై సైన్. tan అంటే సైన్ బై కాస్ కదా. మరి కాస్ బై సైన్ అంటే వీ కెన్ మల్టిప్లై కదా. వీ కెన్ మల్టిప్లై దిస్ థింగ్ అంటే కాస్ బై సైన్. ద డినామినేటర్ లో ఉన్న y ఇంటూ సైన్ ఆల్ఫా. y సైన్ ఆల్ఫా. y సైన్ ఆల్ఫా మైనస్ డినామినేటర్ లో ఉన్న కాజ్ సైన్ ఆల్ఫా. సో ఈజీలీ వీ కెన్ సే దట్ p సైన్ స్క్వేర్ ఆల్ఫా. ఓకే, డినామినేటర్ మల్టిప్లై చేస్తాం. న్యూమరేటర్ ఏముంది? కాట్ ఆల్ఫా. కాట్ ఆల్ఫాలో కాజ్ ఆల్ఫా ఉంది. కాజ్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ కాజ్ ఆల్ఫా. కాజ్ ఆల్ఫా కాజ్ ఆల్ఫా కాజ్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ p ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి p కాజ్ స్క్వేర్ ఆల్ఫా. సో ఫైనల్లీ ఐఎమ్ రైటింగ్ ద ఆన్సర్. చూడండి, ఈ సైన్ స్క్వేర్ ఆల్ఫా అటువైపు వెళ్ళింది అనుకున్నా. ఓకేనా? p కామన్ తీస్తే ఏమవుతుంది? సైన్ స్క్వేర్ ఆల్ఫా కాజ్ స్క్వేర్ ఆల్ఫా 1. అవునా కదా? ఇంకెవరెవరు మిగిలిపోయారు మనకి? ఈ ఎక్స్ కాజ్ ఆల్ఫా లెఫ్ట్ సైడ్ వచ్చింది అనుకో, ఇట్ విల్ బికమ్స్ ఎక్స్ కాజ్ ఆల్ఫా పాజిటివ్. వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాజ్ స్క్వేర్ ఆల్ఫా 1. ఇంకెవరు మిగిలిపోయారు? p. దిస్ ఈజ్ వాట్ ద రిక్వైర్డ్ ఆన్సర్. కొద్దిగా ప్లేస్ లేక లిస్ట్ గా ఇరికించాను. ఏమైనా డౌట్ ఉంటే అడగండి కామెంట్ సెక్షన్ లో. నాకైతే తెలియజేయాలన్నా ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్ మై డియర్ ఆల్? లేదు సార్ డౌట్ ఉంది, పాయింట్స్ లోపల ఇంకొకటి చెప్పండి అని అడుగుతారా? ఖచ్చితంగా చెప్తాను. జాగ్రత్తగా చూసుకోండి. మోడల్ మార్చి చెప్తాను. ఎనీ క్వశ్చన్ చేయొచ్చు మనం. ఎనీ క్వశ్చన్ మనం చేయొచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద రైట్ బైసెక్టర్. రైట్ అంటే రైట్ యాంగిల్ 90 degrees అని. రైట్ బైసెక్టర్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్. డయాగ్రామ్ అర్థం అవ్వాలన్న 2 points ఇచ్చాడు. 2 points ఇవి. లెట్ ఇట్ బి ఏ ఒకటి బి ఒకటి. ఏంటంటే ఇచ్చాడు 3, 4 ఒకటి -1, 2 ఒకటి. ఏబి పాయింట్స్ ఇచ్చాడు. ఓకే, ఏమంటున్నాడంటే ఈక్వేషన్ ఆఫ్ ద రైట్ బైసెక్టర్ అంటే ఏంటి? ఆ లైన్ ని బైసెక్ట్ చేసేది 90 degrees. దట్ ఈస్ వాట్. లెట్ ఇట్ బి సి అనుకుందాం. ఓకేనా? సి యొక్క ఈక్వేషన్ అడిగాడు. సి పాయింట్ చెప్పగలమా? ఎందుకంటే బైసెక్టర్ కాబట్టి ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్ లో ఉంటుంది. మిడ్ పాయింట్ అంటే ఏంట్రా? x2 మైనస్ x1/2 ప్లస్ y2 మైనస్ y1 ప్లస్ y3 -1 అంటే ఎంత? 2. 2/2 అంటే 1. 4 ప్లస్ 2 6. జాగ్రత్తగా వినాలి నేను చెప్తున్నది. 4 ప్లస్ 2 6. 6/2 3 అంటే సి కూడా వచ్చింది. బట్ ఈ పాయింట్ కాదు అడిగింది, ఈ యొక్క ఈక్వేషన్ అడిగాడు. ఇంకా ఈ లైన్ కి ఏం తెలిసింది ఇప్పుడు దాకా మనకి? ఓన్లీ పాయింట్ ఒకటే తెలిసింది. స్లోప్ కూడా కట్టొచ్చు కదా. స్లోప్ కూడా కట్టొచ్చు తీసుకొచ్చి అప్పుడు మనం దీని స్లోప్ తెలుస్తుంది కాబట్టి దీని స్లోప్ కట్టేయచ్చు. ఎందుకంటే విచ్ ఇస్ 90 degrees ఉన్నప్పుడు what is the formula ma? m1 into m2 their product of the slopes ఎంతనా? -1. స్లోప్ తెలిసింది, పాయింట్ తెలిసింది, ఈక్వేషన్ కట్టగలవా లేదా? ఇంకేంటి మళ్ళీ యాజ్ యూజువల్ గా స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మాట్ ఇప్పుడే చెప్పాను. సో ఇప్పుడు నేను ప్రొసీజర్ చెప్పాను అనుకో, నీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. అవునా కాదా? సో ఇలా ఇచ్చినా కూడా ఈజీగా మనం
చేసేయచ్చు. స్టెప్ నెంబర్ 1లో ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ m1 అన్న. m1 అంటే 2 పాయింట్స్ ఇస్తే ఏం చెప్పాను ఇప్పుడే, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 స్లోప్ కట్టావు. ఎవరిది? ఏబిది. ఇది m1 అంటే ఎవరిదిరా? ఏబిది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, మనకు కావాల్సింది కాదు, బైసెక్టర్ది కాదు. ఓకేనా, బైసెక్టర్ది కావాలి. m1 వచ్చింది కాబట్టి m2 కడతావు నాన్న, m2 కడతావు. ఫార్ములా ఏమి ఇచ్చాను ఇక్కడ ఇచ్చాను. ఓకే, m2 కట్టేసావు, స్లోప్ వచ్చింది. అలాగే దీని పాయింట్ మిడ్ పాయింట్, అది బైసెక్టర్ కదా, మిడ్ పాయింట్ కడతావు. ఫైండ్ మిడ్ పాయింట్. ఓకే, ఇప్పుడు చూడు, స్లోప్ తెలుసు, పాయింట్ తెలుసు. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్ములా ఏంటి? ఇంటర్సెప్ట్ అని వచ్చేస్తుంది మళ్ళీ. స్లోప్ పాయింట్ ఫార్ములా ఏంటి? y మైనస్ y1 m ఇంటూ ఎక్స్ మై. ఇందాక ఇప్పుడు ప్రీవియస్ సమ్లో వాడాం కదా, అప్లై చేసే ఆన్సర్ వచ్చేస్తుంది. సచ్ అన్ ఈజీ థింగ్. నా ఇప్పుడే సొల్యూషన్లో కానీ వెళ్ళిపోయినట్లయితే ఎంత ఈజీగా చేయొచ్చో మీరే చూడండి. ఫస్ట్ వన్, ఫర్ ద గివెన్ పాయింట్స్ స్లోప్ m1 కడదామా? m1 ఎవరికమ్మా స్లోప్ అనేది ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఏబిదే. ఏబి యొక్క స్లోప్ ఫార్ములా ఏంట్రా? y2 మైనస్ y1 అంటే 2 మైనస్ 4 x2 అంటే -1 3. సో ఫైనల్గా ఇక్కడ ఎంత వచ్చింది నాన్న? -2 బై -4. మైనస్ క్యాన్సిల్, 2 1 2 2 అంటే 1/2 వచ్చింది. ఓకేనా, అయితే m2 అనేది మన రైట్ బైసెక్టర్ ఇచ్చాడు కదా, బైసెక్టర్ది అనుకుందాం. సో బైసెక్టర్ అంటే ఏంటమ్మా? 90 డిగ్రీస్. బైసెక్టర్ అంటే 90 డిగ్రీస్. 90 డిగ్రీస్ ఉందని అంటే ప్రొడక్ట్ ఆఫ్ ది స్లోప్స్ ఎంత అవుతుందమ్మా? ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఎంత అవుతుంది? -1 అవుతుంది. ఫార్ములా ఇక్కడ ఇచ్చాను ఇగో. ఒకటేమో ఎంత? 1/2, ఇంకొకటి తెలియదు, m2 తెలియదు, -1. దట్ మీన్స్ m2 వచ్చిందా? -2 అని. ఇగో m1 కట్టాం, m2 కట్టాం, మిడ్ పాయింట్ కట్టేద్దాం. మిడ్ పాయింట్ అంటే ఎవరు? సి. ఎంత వచ్చిందమ్మా? 1, 3. ఏంట్రా ఫార్ములా? ఇక్కడ రాస్తాం కావాలంటే, సిన్స్ x1 ప్లస్ x2/2, ఇగో 3 మైనస్ 1 2/2 1, తర్వాత 4 ప్లస్ 2 అంటే y1 ప్లస్ y2/2. అమ్మ 4 ప్లస్ 2 6/2 3 సరిపోయిందా? అరే స్లోప్ తెలుసు, పాయింట్ తెలుసు. ఏం తెలుసు? ఇగో స్లోప్ తెలుసు, పాయింట్ తెలుసు. స్లోప్ అండ్ పాయింట్, స్లోప్ పాయింట్ ఫార్ములా చెప్పాం కదా, y మైనస్ y1 యాజ్ యూజువల్ గా అప్లై చేస్తాం అనుకో. ఇక్కడ చేసేద్దాం, దీనికి మళ్ళీ వేరే ప్లేస్ కాకుండా. y మైనస్ y1, ఇక పాయింట్ ఎంత? 3, m 1/2 మనకు వచ్చింది. m2 -2. ఈ రెండింటికి కదా, దీనికి అప్లై చేస్తున్నాం. ఎస్ సార్. జస్ట్ ఎ మినిట్, స్లో అయింది. ఇది m2, ఇది స్లోప్ పాయింట్ ఫార్ములా ఏంటన్నా? అప్లై చేసేయండి. y మైనస్ y1 ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1. y మైనస్ y1 అంటే ఎంత? 3, దట్ ఈజ్ ఈక్వల్స్ టు m అంటే ఎంత? -2. m అంటే -2, x మైనస్ x1 అంటే 1. అంతే, సింపుల్. సో -2 ఇంటూ x లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే +2x. ఆల్రెడీ ఇక్కడ y ఉంది, ఆల్రెడీ -3 ఉంది. మైనస్ ఇంటూ మైనస్ +2 ఇటువైపు వచ్చేస్తే +2 -2 అంటే దట్ విల్ బికమ్స్ -5. దిస్ బి ద ఫైనల్ ఆన్సర్ ఆఫ్ స్లోప్ అండ్ పాయింట్, నాట్ ఇంటర్సెప్ట్. 2x + y -5 ఎగ్జాక్ట్ గా కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్ మై డియర్ ఆల్? ఒకసారి చూసుకోవాలి. ఏమైనా డౌట్ ఉంటే అడగాలన్నా, ఏమైనా డౌట్ ఉంటే అడగాలి. ఈ విధంగా మనం చాలా చాలా ఈజీగా సింపుల్ వేలో, ఈజియర్ వేలో చెయ్యొచ్చు. యాంటిట్యూడ్ అనొచ్చు, లేదా రైట్ బైసెక్టర్ అని కూడా పిలవచ్చు. రైట్ బైసెక్టర్ అని కూడా పిలవచ్చు. ఏది ఇచ్చినా కూడా చాలా సింపుల్ వేలో, ఈజియర్ వేలో మనం అయితే చేసేసేయచ్చు.
ఇది ఈక్వేషన్ ఆఫ్ రైట్ బైసెక్టర్ అంటే ఈ విధంగా సింపుల్ వేలో మనం అయితే చేయొచ్చు. అండ్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోతే సేమ్ లాస్ట్ మోడల్ ఈ పాయింట్ స్లోప్ ఫార్ములాలోనే ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి విత్ వెర్టిసెస్ ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు, సి ఇచ్చాడు. ఫైండ్ ద ఈక్వేషన్ అండ్ లెంత్ ఆఫ్ ఆల్టిట్యూడ్. ఇప్పుడే చెప్పాం కదా, కాకపోతే ఫ్రమ్ ద వెర్టెక్స్. అరే ఆల్టిట్యూడ్ అండి ఇప్పుడు చేసిన సమ్నే ఇంకొక ట్రయాంగిల్ అడిగాడు కాబట్టి కొద్దిగా లెందీగా ఉంటుంది, కొద్దిగా జాగ్రత్తగా నీట్గా నేర్చుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ యాజ్ యూజువల్గా ఒక డయాగ్రామ్, ఒక ట్రయాంగిల్ అయితే తీసుకున్నాం. సో ఏ బిసి ఇచ్చాడు, ఇట్స్ ఆల్టిట్యూడ్ అంటే వీడే కదా. ఆల్టిట్యూడ్ అన్నాడంటే ఖచ్చితంగా డి పాయింట్. ఇప్పుడు బి తెలుసు, సి తెలుసు, 4 + 1 5. బి తెలుసు, సి తెలుసు. సో దట్ ఈజీలీ వీ కెన్ ఫైండ్ అవుట్ బీసీ ఫైండ్ అవుట్ చేసేసేయచ్చు. సో వీల్ గెట్ అ స్లోప్ కూడా అక్కడ వచ్చేస్తుంది. సేమ్ అదే స్లోప్ నుంచి పర్పెండిక్యులర్ కదా, ఇది m1 అయితే ఇది ఏమవుతుంది, m2 అవుతుంది. m1 × m2 ఎంత, -1 ఈక్వల్ చేస్తే వీడి స్లోప్ వచ్చేస్తుంది. ఏ పాయింట్ తెలుసు, ఓకేనా. అండ్ ఇక్కడ మనకి వీ విల్ ఫైండ్ అవుట్ డి కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేసేసేయచ్చు. యాజ్ యూజువల్గా స్లోప్ కట్టేస్తాం అంతే, సింపుల్గా చాలా ఈజీగా మనం అయితే ఈ సమ్ను కూడా చేయొచ్చు. కొద్దిగా లెందీగా ఉంటుంది, కొద్ది జాగ్రత్తగా చూసుకోవాలి. సేమ్ ప్రీవియస్ సమ్లానే, అందుకని మరి ప్రొసీజర్ ఏం చెప్పలేదు, కొద్ది జాగ్రత్తగా అర్థమైపోతుంది. మనకి ట్రయాంగిల్ ఇచ్చాడు. డి అనేది ఏమనుకున్నాం, ఆల్టిట్యూడ్ డ్రాన్ ఫ్రమ్ ద వెర్టెక్స్ ఏ టు ద స్లోప్ ఆఫ్ బీసీ కట్టాలమ్మా ఫస్ట్. బీకి సికి స్లోప్ బీసీ పాయింట్స్ తెలుసు కదా, ఇగో ఇక్కడ బి ఉంది అండ్ సి ఉంది. స్లోప్ ఫార్ములా తెలుసు కదా, y2 - y1 2 -(-1/1 -4). దట్ మీన్స్ 3, ఇది -3, 3 క్యాన్సిల్ అయితే -1. బీసీ యొక్క స్లోపు -1. నౌ ఏడి అనేది ఎలా ఉంది, ఏడి ఈజ్ పర్పెండిక్యులర్ అన్నాడు కదా వాడే, ఆల్టిట్యూడ్ అన్నాడు కదా బీసీ. కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ ద స్లోప్స్ ఏమవ్వాలి, ప్రొడక్ట్ ఆఫ్ ద స్లోప్స్ -1 అవ్వాలి. ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఈజ్ ఈక్వల్స్ టు -1 అవ్వాలి. ఒక స్లోప్ ఎంత వచ్చింది, -1. ఇంకొకటి తెలియదు కదా, లెట్ ఇట్ బి m -1. -1 క్యాన్సిల్ అయితే m వాల్యూ 1 మిగులుతుంది. ప్రొడక్ట్లో క్యాన్సిల్ అయ్యాయి కాబట్టి 1 మిగులుతుంది, ఎడిషన్లో క్యాన్సిల్ అయితే 0 మిగులుతుంది. కానీ ఈ స్లోప్ కూడా వచ్చింది. నవ్వు ఏ పాయింట్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో, 2, 3. పాయింట్ తెలుసు, స్లోప్ తెలుసు. కెన్ వి ఫైండ్ అవుట్ ద ఈక్వేషన్ ఫర్ ఏడి? ఈక్వేషన్ కట్టొచ్చు కదా, ఈక్వేషన్ వచ్చినట్టు అయిపోయింది. ఇక ఫైండ్ ద ఈక్వేషన్ అన్నాడు, ఈక్వేషన్ కట్టి అయిపోయింది. సమ్ ఇంకేముంది, ఆ స్లోపులు కట్టడం వస్తే సరిపోతుంది. డేట్ 4 వాట్ ఈస్ ద ఫార్ములా అన్న, y - y1 m × x - x1. y - ఏలో పాయింట్ ఎంత ఉంది, y1 అంటే 3, m అంటే ఎంతమ్మా స్లోప్ ఇప్పుడే వచ్చింది, x - x1 అంటే 2. అయిపోయింది ఆన్సర్. y - 3 x1 = x -2. x ఇటు ఉంచేస్తున్నాను, y ఇటువైపు తీసుకొస్తున్నాను, -3 -2 ఇటువైపు వస్తే +2 అంటే ఫైనల్గా x - y వాల్యూ ఎంతమ్మా, ఇది -1. సో దిస్ ఇస్ వాట్ లైక్ చాలా చాలా సింపుల్ వేలో, ఈజియర్ వేలో చేయొచ్చు. ఓన్లీ ద థింగ్ ఈజ్ మనం కరెక్ట్గా సింపుల్గా అది చేయడం రావాలి, అదర్వైజ్ మనకి చాలా చాలా డిఫికల్ట్ అయిపోతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ వాట్ లైక్ చాలా చాలా ఈజీగా చాలా చాలా సింపుల్ వేలో మనమైతే చేసుకోవచ్చు అనమాట. ఈ 4th 5th సేమ్ అండి. 4th క్వశ్చన్ రైట్ బైసెక్టర్ అన్నాడు, నెక్స్ట్ 5th క్వశ్చన్ ఏమో ఆల్టిట్యూడ్ అన్నాడు. అంతే సింపుల్. ఈ విధంగా పాయింట్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మాట్ లో మనం చేసేయచ్చు. అదే ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ దే వాంటెడ్ టు ఆస్క్ యూ 2 పాయింట్లే ఇచ్చేస్తాడు, 2 పాయింట్స్ ఇచ్చేస్తాడు. నాకు ఇక్కడ కనిపిస్తుంది చూడు, ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ లైన్ విచ్ పాసెస్ త్రూ ద 2 పాయింట్స్. డైరెక్ట్ గా 2 పాయింట్స్ కానీ ఇచ్చాడు అనుకో, వీ హ్యావ్ ఎ ఫార్ములా. ఇప్పుడు వరకు ఏం రాస్తున్నాం, y - y1 రాసామా, y - y1 రాసాం, ఇటువైపు x - x1 రాసామా. m ప్లేస్ లో y2 స్లోప్ అంటే ఏంటి ఫార్ములా, y2 - y1 / x2 - x1 ఇది రాస్తే సరిపోతుంది అంతే. వాల్యూ వేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది, డేట్ 4 ఈక్వేషన్ ఆఫ్ లైన్ అడిగాడు కాబట్టి డేట్ 4 ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఫార్ములాలు అప్లై చేసానన్నా అయిపోయింది. ఇది ఫస్ట్ పాయింట్ కాబట్టి x1 y1
సెకండ్ పాయింట్ కాబట్టి x2 y2 y మైనస్ y1 ఎంతమ్మా 1 y1 y2 -4 -1 x2 అంటే 2 మైనస్ ఆఫ్ మైనస్ +1 తర్వాత x మైనస్ x1 అంటే -1 ఇట్ విల్ బికమ్స్ +1 క్రాస్ మల్టిప్లై చేసి ఫస్ట్ ఇక్కడ ఇది -5 ఇది 3 y మైనస్ క్రాస్ మల్టిప్లై చేసి 3 ఇంటూ y 3y 3 1s are 3 మైనస్ 5x మైనస్ 5 x ని పంపించేద్దామా 5x ఆల్రెడీ 3y ఇటు ఉంది ఆల్రెడీ ఇది -5 ఇటువైపు వస్తే +5 అవుతుంది కాబట్టి +2 మిగులుతుంది. ఇలాగ స్టాండర్డ్ ఈక్వేషన్లో రాసేసుకోవాలి. స్టాండర్డ్ ఈక్వేషన్లో రాసుకుంటే మనకి చాలా ఈజీగా సింపుల్ వేలో వెరీ వెరీ ఈజీగా ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఇది ఎప్పుడమ్మా 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అని అంటే 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు పర్టికులర్గా ఎప్పుడైతే 2 పాయింట్స్ ఇచ్చాడో దట్ టైమ్ వీ హ్యావ్ టు యూజ్ దిస్ పర్టికులర్ కండిషన్. హియర్ వి గో విత్ అనదర్ క్వశ్చన్ కూడా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే షో దట్ ద పాయింట్స్ 3 పాయింట్ ఆర్ కొలీనియర్ అంటే అదేరా ఒకే లైన్ మీద ఉంటే కొలీనియర్ అంటాం. కాకపోతే మనకి షో దట్ అని అడగడమ్మా ఎగ్జామ్లో, ఎందుకంటే ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు కూడా వి విల్ హ్యావ్ ఏబిసిడి కదా, ఏబిసిడి అని ఉంటాయి. ఏబిసిడి ఉన్నప్పుడు నీకు షో దట్ అని అడగడు కాబట్టి విచ్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఈ క్వశ్చన్ అయితే అక్కర్లేదు, బట్ నార్మల్గా వచ్చింది కాబట్టి రఫ్గా చెప్పేస్తాను, ఒకసారి వినండి ఓకేనా. షో దట్ అనేది అడిగితే నీకు ఇంకా ఆన్సర్ ఏముంది, ఆన్సర్ ఇంకేం లేదు కదా, ఆన్సర్ కట్టడానికి ఏం లేదు. ఓన్లీ ద థింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం లేదమ్మా, ఎన్ని పాయింట్స్ ఇచ్చాడు మనకి. కొలీనియర్ అంటే ఏంటి, ఒకే లైన్ పైన ఉండడం. ఒకే లైన్ పై ఉంటే దాన్ని కొలీనియర్ అని పిలుస్తాం. ఒకే లైన్ పైన ఉండడం అంటే ఇక్కడ 1 2 ఇలా 3 పాయింట్స్ ఉన్నాయని అంతే, ఇంకేం లేదు. ఫస్ట్ వీళ్ళిద్దరికి ఈక్వేషన్ కడతాం, ఎవరిద్దరు వీళ్ళిద్దరికి. వీడేమో x1 y1 x2 y2. ఇప్పుడే కదా ఫార్ములా చెప్పాము, ఏంటమ్మా అది. స్టెప్ నెంబర్ 1లో ఏం చేయాలి నువ్వు, y మైనస్ y1 y2 మైనస్ y1 బై x2 మైనస్ x1, ఇక్కడేమో x మైనస్ x1. ఫార్ములా అప్లై చేసేస్తాం. అప్లై చేసేస్తే నీకేమొస్తుంది, ఒక ఈక్వేషన్ వస్తుంది. అందులో a,0 సబ్స్టిట్యూట్ చేసాయి, a,0 సబ్స్టిట్యూట్ చేసాయి అంతే, ఇంకేం లేదు. సబ్స్టిట్యూట్ చేస్తే t1 t2 వాల్యూ -1 వచ్చేస్తుంది. t1 t2 వాల్యూ ఎంత వస్తుంది, -1 వచ్చేస్తుంది అంతే. షో దట్ క్వశ్చన్ కాబట్టి విచ్ ఇస్ నాట్ రిక్వైర్డ్. విల్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ లోకి అయితే వెళ్ళిపోవచ్చు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రెయిట్ లైన్ విచ్ పాసెస్ త్రూ పాయింట్ ఇచ్చాడు. సమ్ ఆఫ్ హూజ్ ఇంటర్సెప్ట్స్. ఇంటర్సెప్ట్ అంటే ఏంటి నాన్న, ఆల్రెడీ ఫార్ములాలో కూడా చెప్పాను. ఎవరైనా ఫార్ములా వాళ్ళు చూడకపోతే ఒకసారి జాగ్రత్తగా చూడండి, నేను చెప్తాను. సో ఇంటర్సెప్ట్ అంటే ఎలా ఉంటుంది ఫార్ములా, x/a ప్లస్ y/b ఈజ్ ఈక్వల్స్ టు 1. x/a ప్లస్ y/b. ఈ ఏబిని ఏమని పిలుస్తామని అంటే ఇంటర్సెప్ట్ అని పిలుస్తాం. ఏబిని ఏమని పిలుస్తాం, ఇంటర్సెప్ట్స్ అని పిలుస్తాం. వీడు అదే ఇచ్చాడు, సమ్ ఆఫ్ హూజ్ ఇంటర్సెప్ట్స్, ఇద్దరిది కలిపితే 14 అంట. పాయింట్ ఎంత ఇచ్చాడు, 3,4 ఇచ్చాడు. అయితే ఈక్వేషన్ ఎంత అని అడుగుతున్నాడు ఓకేనా. సో దట్ ఈస్ వాట్. ఇప్పుడు సొల్యూషన్ ఒకసారి జాగ్రత్తగా చూడాలన్నా, a ప్లస్ b ఇద్దరిది కలిపి ఎంత ఇచ్చాడు నాన్న, 14. సో ఫ్రమ్ దిస్ కెన్ ఐ గెట్ b వాల్యూ, ఎస్ 14 మైనస్ a. 14 మైనస్ a. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మాట్ ఏంటి నాన్న, ఫార్ములా x/a ఉండాలి, y/b ఉండాలి, ఈజ్ ఈక్వల్స్ టు 1 ఉండాలి. b వాల్యూ ఇప్పుడే తెలిసింది కదా మనకి, x/a ప్లస్ y/b అంటే 14 మైనస్ a ఈజ్ ఈక్వల్స్ టు 1. రైట్, ఇది లెట్ ఇట్ బి 1 అనుకో. పాయింట్ ఒకటి ఇచ్చాడు ఏంట్రా, పాసెస్ త్రూ. అరే ఇప్పుడైనా గుర్తుపెట్టుకో, పాసెస్ త్రూ అన్నాడు అనుకో, సబ్స్టిట్యూట్ చేసేవి అంతే, ఇంకేం లేదు. ఎక్స్ ప్లేస్ లో ఎంత ఉందమ్మా, 3 ఉంది కదా, దట్ మీన్స్ 3/a. y ప్లేస్ లో 4 ఉంది, 4/14 మైనస్ a ఈజ్ ఈక్వల్స్ టు 1 అంతే. కాబట్టి పాసెస్ త్రూ అని ఎప్పుడైనా కనిపించింది అని అంటే దానికి మీనింగ్ ఏంటి అంటే, మామూలు మీనింగ్ ఏంటి, దాని గుండా పాస్ అవ్వడం. అంటే తెలుగు మీనింగ్ ఓకే, బట్ మ్యాథమెటికల్ మీనింగ్ ఏంటి అని అంటే అందులో సబ్స్టిట్యూట్ చెయ్యు అని మీనింగ్ అనమాట. దట్ ఈస్ వాట్. అమ్మ ఎల్సిఎం తీసారా, ఆన్సర్ వచ్చేస్తుంది అంతే. ఆన్సర్ ఎల్సిఎం a ఇంటూ 14 మైనస్ a. 14 మైనస్ a 3తో మల్టిప్లై చేయి, ఇట్ విల్ బికమ్స్ 14 3s are 42, 3 14s 3 ఇంటూ a 3a, a ఇంటూ 4 4a ఈజ్ ఈక్వల్స్ టు 1. క్రాస్ మల్టిప్లై చేసామా,
42 మైనస్ 3a ప్లస్ 4a, ఇటువైపు 1 ఉంది కాబట్టి 14a మైనస్ a స్క్వేర్. ఆల్ రైట్, వీఆర్ గెట్టింగ్ మైనస్ a స్క్వేర్ ఇటువైపు వస్తే ప్లస్ a స్క్వేర్. ఓకేనా, 14 ఇటువైపు వచ్చింది అనుకోమా, ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఒక ఏ ఉంది, ఇటువైపు వస్తే మైనస్ అవుతుంది కాబట్టి మైనస్ 13a. కాన్స్టెంట్స్ ఎంత ఉంది, 42 ఉంది, ఆల్రెడీ లెఫ్ట్ సైడే ఉంది కాబట్టి విచ్ ఇస్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ. 13 అంటే 42 ఎలా రాయొచ్చమ్మా, 6 7s అంటే a స్క్వేర్ మైనస్ 6a మైనస్ 7a ప్లస్ 42 ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే ఏ కామన్ తీస్తే a మైనస్ 6, 7 కామన్ తీస్తే a మైనస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే ఓవరాల్గా a మైనస్ 6 a మైనస్ 7. సో వాట్ ఆర్ ఏ వాల్యూస్ రా, 6 ఒకటి 7 ఒకటి, ఏమేమి వచ్చాయి, 6 ఒకటి 7 ఒకటి వచ్చాయి. మనకి ఏం అడిగాడు చూడరా, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ విచ్ పాసెస్ త్రూ 3, 4. ఈక్వేషన్ ఆఫ్ లైన్ కదా అడిగాడు, అందులో సబ్స్టిట్యూట్ చేసే 6 ఒకటి 7 ఒకటి, ఎక్కడైతే ఆన్సర్ ఉందో అక్కడ మనం ఈజీగా సింప్లిఫై చేసుకోవచ్చు అనమాట. సచ్ అన్ ఈజీ థింగ్, ఓన్లీ ద కాన్సెప్ట్ మనకు అర్థమైపోతే సరిపోతుంది. ఇక్కడ అయితే కాకపోతే ఏది ఏ ఏది బి తెలియదు కాబట్టి వీ హ్యావ్ టు డూ విత్ కేస్ 1, 2 చేస్తామమ్మా అంతే. కేస్ 1, 2. వాట్ ఈస్ ద ఈక్వేషన్, మనకి ఫస్ట్ వన్ ఏ వాల్యూ 6 అయితే, ఇంకోటేమో ఏ వాల్యూ 7 అయితే. 6 అయింది అనుకో, అప్పుడు ఎంత అవుతుందిరా, ఇక 1లో వేసే x బై ఏ అంటే 6 ప్లస్ y బై 14 మైనస్ 6 8. సో ఇది ఇంటర్సెప్ట్ ఫార్మాట్ ఒకటి వచ్చింది, అది మీరు ఈ చివరిని రాయాలి, నాకు ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ రాస్తున్నాను అంతే. వెన్ a ఈజ్ ఈక్వల్స్ టు 7, x బై 7 y బై, అది కూడా 14లో 7 తీస్తే 7 ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇవి ఇంటర్సెప్ట్ ఫార్మాట్స్ అని మనకు కావాల్సింది. ఆప్షన్స్లో ఏబిసిడిలో ఈ రెండు ఎక్కడ ఉన్నాయో చూసుకోవడమే, ఈ రెండు ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. చాలా 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 సింపుల్ వేలో మొత్తం ఈ ఇంటర్సెప్ట్ ఫార్మాట్లో కట్టేసేయచ్చు అనమాట, అంత ఈజీగా చేయొచ్చు. ఓన్లీ ద థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ నాన్న, అంతే. హియర్ వి గో విత్ ద నెక్స్ట్ క్వశ్చన్ లోకి అయితే వెళ్ళిపోతే, రైట్ డౌన్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఫర్ విచ్, రైట్ డౌన్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ కావాలన్నాడమ్మా. ఓకే, బానే ఉంది. ఫర్ విచ్ పి వాల్యూ ఎంత అంట, 3, ఏ వాల్యూ విచ్ ఇస్ నాట్ ఏ వాల్యూ విచ్ ఇస్ ఆల్ఫా వాల్యూ, విచ్ ఈజ్ ఆల్ఫా అంటే ఇలా వస్తుంది అంతే, ఇంకేం లేదు, ఆల్ఫా వాల్యూ. ఆల్ రైట్, మరి పి ఈక్వేషన్ ఆఫ్ లైన్ కావాలన్నాడు. ఇక్కడ మనకి దీన్ని మనం జనరల్గా ఏమంటామంటే పి నథింగ్ బట్ పర్పెండిక్యులర్ ఫార్మ్, నార్మల్ ఫార్మ్ అంటామమ్మా. విచ్ ఇస్ ద క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ నార్మల్ ఫార్మ్. ఇందాక ముందు చెప్పిన ఫార్మ్ ఏంటి, ఇంటర్సెప్ట్ ఫార్మ్. కావాలంటే ఇక్కడ రాస్తాను క్వశ్చన్, అఫ్కోర్స్ ఇక్కడ ఇచ్చాడు కదా. ఇక ఈ క్వశ్చన్ దేనికి సంబంధించిందమ్మా, ఇంటర్సెప్ట్ ఫార్మ్కి సంబంధించింది, ఇంటర్సెప్ట్ ఫార్మ్లో సంబంధించింది. ఇది నార్మల్ ఫార్మ్కి సంబంధించింది అంతే, ఇంకేం లేదు. అలాగే ప్రతి క్వశ్చన్కి నేను రాస్తున్నాను ఏంటి అనేది, ఆ మోడల్ తెలుసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది, అడ్వాంటేజ్ అవుతుంది. పి వాల్యూ తెలుసు, ఆల్ఫా వాల్యూ తెలుసమ్మా. ఎప్పుడైనా పి ఆల్ఫా ఇచ్చాడంటే లైక్ అది నార్మల్ ఫార్మ్. నార్మల్ ఫార్మ్ ఈక్వేషన్ ఏం చెప్పాను, ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు పి అమ్మ. ఎక్స్ కాస్ ఆల్ఫా నార్మల్ ఫార్మ్ ఫార్ములా ఏంటన్నా, నార్మల్ ఫార్మ్ ఫార్ములా ఏంటన్నా, ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు పి. అమ్మా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం సబ్స్టిట్యూట్ చేసేస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్ అనమాట. ఎక్స్ వై ఏముండు, ఎక్స్ కాస్ ఆల్ఫా, ఆల్ఫా అంటే ఎంత, కాస్ 120 ప్లస్ వై సైన్ 120, పి వాల్యూ ఎంతమ్మా 3, అంతే. ఆన్సర్ వచ్చేస్తుంది, ఫైండ్ అవుట్ చేసే. కాస్ 120 అంటే ఎంతరా, ఇక్కడ కట్టేద్దాం, ఇక్కడ కట్టేద్దాం. కాస్ 120 కట్టడం వచ్చు కదా, అండ్ సైన్ 120, కాస్ 120 అంటే 90 ప్లస్ 30 రా. 90 ప్లస్ 30 ఏ క్వాడ్రంట్లో ఉంటుంది, సెకండ్ ట్రిగ్నోమెట్రీలో చెప్తాను మళ్ళీ. ఐ థింక్ ఎసెన్షియల్స్లో చెప్పాను, ఎసెన్షియల్స్లో ట్రిగ్నోమెట్రీలో చెప్పుకున్నాం. సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుందా ఉండదు, 90 ఉంది కాబట్టి ఇట్ విల్ బికమ్ సైన్. వాట్ ఈస్ సైన్ 30 అన్న, సైన్ 30 అంటే 1/2, మైనస్ ఉంది కాబట్టి -1/2 అంటే ఎక్స్ -1/2 ప్లస్ వై. సైన్ 120 కడదాం, అగైన్ 90 ప్లస్ 30, 90 ప్లస్ 30 సెకండ్ క్వాడ్రంట్ ఉంటుంది, ఆల్ సిల్వర్ కాబట్టి సైన్ ఉంది.
90 ఉంటే ఇట్ విల్ బికమ్స్ cos 30. cos 30 ఎంత √3/2. √3/2 is equals to 3. Is it clear or not, my dear? all అర్థమైందా లేదా? కన్ఫ్యూజన్ ఏమీ లేదు. థియరిటికల్గా నీకు ఫస్ట్ యూనిట్ ఒకటే డిఫికల్ట్గా ఉంటుంది. నెక్స్ట్ డెరివేటివ్, ఇంటిగ్రేషన్, మ్యాట్రిక్స్ అన్ని డైరెక్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక్కడ ఈ ఫార్మ్స్ ఎక్కువగా ఉంటాయి, కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యేలాగా ఉంటుంది. అఫ్ కోర్స్ యూనిట్ అలాగ ఉంటుంది, బట్ ఏం లేదు, చాలా ఈజీ. ఇక్కడ ఏమవుతుంది, -x/2 √3y/2 is equals to 3. అమ్మా ఎల్సిఎం ఎంత? 2. ఎల్సిఎం యూ కెన్ టేక్ 2, అంటే -x + √3y is equals to 3. 2 3s are 6. క్రాస్ మల్టిప్లై చేసేయచ్చా లేదా? ఫైనల్ గా డేట్ 4 x వాల్యూ ఎంత వచ్చింది, x -x + √3y. 2 3s are 6, ఇటువైపు లాక్కొచ్చాయి. సో ఫైనల్ ఆన్సర్ మనకి ఇలా వచ్చింది. ఎక్కడ ఆప్షన్లో ఉందో చెక్ చేసుకోండి. చాలా చాలా ఈ సింపుల్ అనమాట. చాలా చాలా ఈజీగా మనము సాల్వ్ చేయొచ్చు. ఓన్లీ ద థింగ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఓన్లీ ద థింగ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఇక్కడ లైక్ లిటిల్ బిట్ ఆఫ్ థింగ్. ఇది 2 3s are 6 అమ్మా. +6 లెఫ్ట్ సైడ్ వస్తే ఏమవుతుందమ్మా, -6 అవుతుంది. +6 లెఫ్ట్ సైడ్ వస్తే -6 అవుతుంది. సచ్ అన్ ఈజీ థింగ్. ఓన్లీ ద థింగ్ మనం చాలా చాలా సింపుల్ వేలో, ఈజియర్ వేలో మనము చేయొచ్చు అనమాట. దిస్ ఈజ్ వాట్ లైక్ ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమైనా డౌట్ ఉంటే అడగలనా? ఏమైనా డౌట్ ఉందా నాన్న? ఎస్ ఎనీవన్? ఇంకొక మోడల్ చేద్దాం, నార్మల్ ఫామ్. అప్పుడు మనకి ఇంకా మంచి క్లారిటీ వస్తుంది. ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ ఎ లైన్ ఫ్రమ్ ద ఆరిజిన్ ఇస్ 7 cm. అంటే దానికి సింపుల్ గా p వాల్యూ 7 అంటారు. దానికేమో అంత లెంత్ ఇచ్చాడు, అంతే సింపుల్. స్లోప్ ఏమో -1. స్లోప్ ఏమో -1. స్లోప్ అంటే ఏం చెప్పానమ్మా, -1 tan ఆల్ఫా, యాంగిల్ tan ఆల్ఫా. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్. యాజ్ యూజువల్ గా అదే ఇక్కడ మనకి ఇచ్చింది, యాజ్ ఇట్ ఈస్ గా ప్రాసెస్ ఫాలో అయిపోవడమే. సో మనకి కావాల్సింది ఏంటి, స్లోప్ ని మనం తీసుకోవాలి. మనకి తెలిసింది ఏంటి యాక్చువల్ గా, స్లోప్ అని అంటే m వాల్యూ వాడిచ్చాడు, tan ఆల్ఫా ఫార్ములా యాక్చువల్ గా. బట్ మనకు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే tan ఆల్ఫా వాల్యూ -1 వచ్చింది మనకి. మరి ఆల్ఫా కావాలి అంటే అమ్మ దీని నుంచి tan అటువైపు పంపించేసే, tan ఇన్వర్స్ -1. tan ఇన్వర్స్ -1. మరి tan లో -1 ఎక్కడ వస్తుంది, tan 135 దగ్గర వస్తుంది. tan ఇన్వర్స్ ఆఫ్ tan 135 దగ్గర వస్తుంది. అంటే వాడు యాంగిల్ ఇవ్వకుండా ఈ విధంగా ఇచ్చాడు. ఆల్ఫా వాల్యూ ఎంత వచ్చింది మొత్తానికి, 135 దగ్గర వచ్చింది. సో దిస్ ఈజ్ వాట్ లైక్. సార్ మీకు ఎలా తెలుసు సార్ 135? మీకంటే ఆల్రెడీ సమ్ చేశారు కాబట్టి తెలిసిపోయింది. మరి మాకు తెలియదు కదా ఎగ్జామ్లో. అంటే చాలా ఈజీ అండి. tan 1 ఎక్కడ వస్తుంది నాన్న, tan 1 ఎక్కడ వస్తుంది అది తెలుసు కదా మనకి, 45 దగ్గర వస్తుంది. దానికి 90 కలిపే. tan 90 అంటే 135, అంటే 135 దగ్గర -1 వస్తుంది అంతే. ఎప్పుడైతే -1 కనిపించిందో ఎక్కడ వస్తుంది అంటే టక్మని చెప్పానా లేదా, tan 130. అంత ఈజీ అనమాట. ఈ రెండు క్యాన్సిల్ చేస్తావు. ఆల్ఫా ఇప్పుడు యాంగిల్ ఇచ్చాడు రా, ప్రీవియస్ క్వశ్చన్ లాగా. చూడు ప్రీవియస్ క్వశ్చన్లో ఏంటంటే ప్లెయిన్ గా యాంగిల్ డిస్టెన్స్ ఇచ్చాడు. డిస్టెన్స్ అంటే p అంటే ఏంటన్నా, పర్పెండిక్యులర్ డిస్టెన్స్.
డైరెక్ట్గా ఫార్ములాలో అప్లై చేస్తావు. ఇక్కడ అలాగే అప్లై చేయడానికి లేదు. అఫ్కోర్స్ ఇక్కడ 7 డైరెక్ట్గా ఇచ్చాడులే, యాంగిల్ డైరెక్ట్గా ఇవ్వలేదు. యాంగిల్ బదులుగా ఏమి ఇచ్చాడు నాన్న? స్లోప్ ఇచ్చాడు. స్లోప్ నుంచి యాంగిల్ ఎలా కట్టాము చూసావా? కట్టే అర్థమైందా? డౌట్ ఏమైనా ఉందా? ఎస్, సింపుల్గా కట్టాం. ఫార్ములాలో వేస్తే డేట్ 4 ఫైనల్లీ డేట్ 4 మనకు కావాల్సినటువంటి ఫార్ములా ఏంటి? ఎక్స్ కాస్ ఆల్ఫా. ఆల్ఫా అంటే ఎంత వచ్చిందమ్మా? 135 డిగ్రీస్ ప్లస్ వై సైన్ ఆల్ఫా అంటే ఎంతమ్మా? 135 డిగ్రీస్. పి అంటే ఆడే మెన్షన్ చేశాడు, పి వాల్యూ రాసేది ఇంకెందుకు డైరెక్ట్గా. వాట్ ఈస్ పి వాల్యూ? ఈజ్ గివెన్ డిస్టెన్స్. డిస్టెన్స్ ఈజ్ సేమ్ ఇందాకలానే ఎక్స్ 135 అన్నాడు కాబట్టి ఇందాక కట్టామా? ఓకే, 120 120 కట్టాము. ఈసారి 135 కడదాం. ఏముంది, యాజ్ యూజువల్గా కట్టేయచ్చు. పెద్ద కష్టమేమి కాదు, పెద్ద కష్టమేమీ కాదు. కాస్ 135 అంటే ఏం రాయొచ్చు? 90 ప్లస్ 45. 90 ప్లస్ 40. 90 ప్లస్ 45. 90 ప్లస్ 45 ఇందాకే చెప్పాను, విచ్ ఈజ్ సెకండ్ క్వాడ్రాంట్. సెకండ్ క్వాడ్రాంట్లో కాజ్ ఉండదు, నెగిటివ్. 90 ఉంది కాబట్టి మారుతుంది. అంటే -1 బై సైన్ 45 ఎంతనన్నా? సైన్ 45 ఎంతనన్నా? 1/√2. 1 ఇది కూడా అంతే వస్తుంది. ఇంక మరి 90 ప్లస్ 45 సెకండ్ క్వాడ్రాంట్లో పాజిటివ్, 90 కాబట్టి కాస్ 45. కాస్ 45 కూడా 1/√2 కాకపోతే ఇది మైనస్, ఇది ప్లస్. ఈ రెండు జాగ్రత్త చూసుకోవాలి. సబ్స్టిట్యూట్ చేసే -1/√2 y 1/√2 ఈజ్ ఈక్వల్స్ టు 7. దట్ మీన్స్ ఇక్కడ √2 అనేది రైట్ సైడ్ పంపించేస్తే -x ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 7√2. 7√2 ఇందాకలాగే బయటికి పంపించేస్తే -x ప్లస్ వై -7√2 ఈజ్ ఈక్వల్స్ టు 0, విచ్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. ఎంత ఈజీగా వచ్చిందో చూడండి. ఏమైనా కష్టం ఉందా అసలు? ఎక్కడైనా కష్టం కానీ, ఎక్కడైనా ఏదైనా డిఫికల్ట్ కానీ ఉందా? లేదు. చాలా 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 సింపుల్గా ఈజియర్ వేలో మనమైతే చేసేసేయచ్చు అనమాట. సచ్ అన్ ఈజీ థింగ్. దిస్ ఈజ్ వాట్ లైక్ మనము 10 క్వశ్చన్స్ నేర్చుకున్నాం. ఇంకా 4 to 5 మోడల్స్ ఉన్నాయి. నెక్స్ట్ క్లాస్లో ఖచ్చితంగా చెప్పుకుందాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. మరొక క్లాస్లో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఓవర్వ్యూగా చూసుకున్నట్లయితే, మోడల్ వైజ్ వచ్చినట్లయితే ఇది నార్మల్ ఫామ్ అండి. నార్మల్ ఫామ్ 9th క్వశ్చన్ 10th క్వశ్చన్ రెండు నార్మల్ ఫామ్స్ ఇక్కడ రాసాను చూడండి. నార్మల్ ఫామ్ ఫార్ములా ఏంటి ఇక్కడ రాసాము. తర్వాత ఇగో ఇంటర్సెప్ట్ ఫామ్ 8th 1, 7th 1 ఏమో కొలీనియర్, అక్కర్లేదు షో దట్ క్వశ్చన్ కాబట్టి. అండ్ ఇదేమో మనం చెప్పుకున్నాం 2 పాయింట్స్ ఫార్ములా. 2 పాయింట్స్ ఇస్తాడు, 2 పాయింట్స్ ఈక్వేషన్ ఫార్ములా. తర్వాత లైక్ ఆల్టిట్యూడ్ ఫార్ములా 2 చేసాం. 4, 5 ఒకటే అని చెప్పాం రైట్ బైసెక్టర్ ద్వారాను. అండ్ పాయింట్ స్లోప్ ఫార్ములా ఫస్ట్ స్టార్టింగ్ చెప్పినవేమో ఇంటర్సెప్ట్ ఫార్ములా. సింపుల్గా స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్ములా. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్ మై డియర్? ఎంత ఈజీగా ఉందో చూడండి. చాలా సింపుల్ వేలో, ఈజియర్ వేలో మనమైతే ఎలా చూడొచ్చు. ఇంకొక క్లాస్ పడుతుంది దీనికి. విత్ దట్ 3rd క్లాస్తో మనము ఈ స్ట్రైట్ లైన్ని కంప్లీట్ చేసేయచ్చు. మరొక క్లాస్లో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ ఎవ్రీ వన్ అండర్స్టాండ్. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. క్లాస్ 1తో పోలిస్తే 2కి క్లాస్ 1లో పెన్ అండ్ పేపర్ ఇవన్నీ వాడాము. ఇక్కడ మనం ఏమీ కాదు, డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేసాము. మంచి క్వాలిటీ వీడియోస్ ఇలా మనం చాలా నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎంతో అఫోర్ట్ పెట్టి చేస్తున్నాము కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళకు కూడా చెప్పండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, స్కూల్ క్లాస్మేట్స్ అందరికీ కూడా మన క్లాసెస్ గురించి, మన కంటెంట్ గురించి, మన వీడియోస్ గురించి నాకు కాస్త హెల్ప్ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. మరొక క్లాస్లో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.